ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో బుధవారం సామూహిక ఉచిత అక్షరాభ్యాస కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్లో ముందస్తుగా నమోదు చేసుకున్న 250 మంది చిన్నారులు తమ తల్లిదండ్రులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం 8 గంటల శుభముహూర్తంలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య చిన్నారుల చేత తల్లిదండ్రులు ఓంకారంతో తొలి అక్షరాన్ని దిద్దించారు. దేవస్థానం తరపున పలక, బలపం, పూజా సామాగ్రిని ఉచితంగా అందజేశారు. అక్షరాభ్యాసం అనంతరం చిన్నారులు వారి తల్లిదండ్రులకు ప్రత్యేక క్యూ లైన్ ద్వారా అమ్మవారి సత్వర దర్శనం కల్పించి ప్రసాదాలు అందజేశారు. కనకదుర్గమ్మ సన్నిధిలో తమ పిల్లలకు అక్షరాభ్యాసం జరగడంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. జగన్మాత దుర్గాదేవి ఆలయంలో ఈరోజు శుద్ధ తదియా రోజున సరస్వతీదేవి యొక్క కృపా కటాక్షం ఉంటాయనే ఉద్దేశంలో అర్చకుడిగానే వైదిక కమిటీ వైదిక సభ్యులు చెప్పిన ముహూర్తం మేరకు ప్రతి సంవత్సరం కూడా మనము ఉచితంగా అక్షరాభ్యాసం అనేది ఈ ప్రాంగణంలో చేయబడుతుంది. అదేవిధంగా ఈసారి కూడా ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గారు మరి సభ్యులు, వైదిక సిబ్బంది, దేవస్థాన సిబ్బంది అందరి ఆధ్వర్యంలో ఇక్కడ దాదాపుగా స్పీకర్ సెక్షన్ ఎవరైతే 5 సంవత్సరాల పిల్లలు ఉన్నారో మరియు బలహీన వర్గాల పిల్లలకు అందరికీ, ఎందుకంటే మనం ఒక సేవ చేస్తున్నాం. మామూలుగా మన యొక్క అక్షరాభ్యాసం కావచ్చు, అన్నప్రాసన కావచ్చు, టికెట్స్ బుక్ చేసుకుని వచ్చి ప్రతిరోజు చేసుకుంటున్నారు. కానీ ఈరోజు ఈ మంచి ఉచితంగా కూడా చేయడం జరిగింది. దాదాపు 500 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ 500 బ్యాచ్లు వచ్చినా కానీ మనకి మధ్యాహ్నం దాకా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. వచ్చిన భక్తులు, వచ్చిన తల్లిదండ్రులు మరియు చిన్నపిల్లలందరికీ కూడా దాదాపు దేవస్థానం నుంచి ఉచిత లడ్డు ప్రసాదము, అన్నపూర్ణ మరియు చక్కెర పొంగలి, పులిహోర, పలక, బలపం దాదాపు 200 రూపాయల వరకు కూడా ఉచితంగా వారికి అన్నీ కూడా ఈ యొక్క వసతులు కల్పిస్తున్నాము. అంతేకాకుండా ఈరోజు ఈ ప్రాంగణంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పిల్లలందరూ కూడా అక్షరాభ్యాసం చేసుకుంటే భవిష్యత్తులో వారు గొప్ప మేధావులయ్యి సమాజం కోసం కావచ్చు, కుటుంబం కోసం కావచ్చు, దేశం కోసం కావచ్చు వారు పవిత్రంగా మంచి కార్యక్రమంలో విజయం సాధిస్తారని చెప్పేసి మన యొక్క వైదికంగా చెప్పబడింది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆ నమ్మకాన్ని కలిగిస్తూ అమ్మవారి ప్రాంగణంలో ఇదే కార్యక్రమం కాదు, ఏ కార్యక్రమమైనా దిగ్విజయంగా అందరం కలిసి చేస్తామని చెప్పేసి తెలియజేస్తుంది. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. మానవుడికి వాగ్దేవత అనుగ్రహం లేదే వాడు విజ్ఞానవంతుడు కాలేడు. మరి అందువల్ల ఈ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ రోజున మంచి ముహూర్త సమయం ఇప్పుడు దీనికి సమయానికి చక్కగా విద్యాభ్యాసాన్ని అమ్మవారి యొక్క సన్నిధానంలో ఏర్పాటు చేయడం జరిగింది. మానవుడికి పంచదశ కర్మలు ఉంటాయి. వాటిల్లో భాగంగా గర్భాధానము, పుంసమనము, శ్రీమంతము, జాతకర్మ, నామకరణము, అన్నప్రాసన, అక్షరాభ్యాసము ఇలాగా 15 రకాలైనటువంటి కర్మలు ఆచరించాలి భూమి మీదుగా మానవుడు ఉండగానే.
జీవి పుట్టగానే. అటువంటి దాంట్లో భాగంగా ఈ అక్షరాభ్యాసం వల్ల ఆ జీవి విజ్ఞానవంతమై తేజోవంతంగా వెలుగుతుంది. అందువల్ల ఈ రోజున మన విజయవాడ నగరం కూడా విద్యలవాడుగా వెలుగొందాలి అని చెప్పని మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని దేవాలయాల్లో కూడాను సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వర్తించడం జరుగుతున్నది. మరి ఈరోజు నిజ జ్యేష్ఠ శుద్ధ తదియా బుధవారము. మరి కర్కాటక లగ్నానికి చక్కని గ్రహ సంపత్తి బాగుంది, శుభప్రదంగా ఉంది, శుభలగ్నంగాను. అందువల్ల ఈరోజు ఈ ముహూర్తానికి మరి ఈరోజు సామూహికంగా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. అందున దుర్గా అమ్మవారు త్రిశక్తి స్వరూపిణి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఆ త్రిశక్తిలో ఉన్నటువంటి వాగ్దేవత యొక్క శక్తి అనుగ్రహం కలగాలి అంటే ఆ అమ్మవారిని మనం దర్శించి అర్చించాలి. అందువల్ల ఈరోజు ఈ బాలలందరికీ కూడాను ఇక్కడికి అమ్మవారి సన్నిధానంలో తీసుకొచ్చి అక్షర స్వీకరణ కార్యక్రమాన్ని వేదోక్తంగా నిర్వహించడం జరిగింది. వీరందరికీ కూడాను భవిష్యత్తులో చక్కని తేజోవంతమైనటువంటి విజ్ఞానాన్ని కలిగి చక్కని విజయవంతంగా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఉపయోగపడాలి ఈ యొక్క బాలికలు అందరూ కూడాను బాలురు అని చెప్పని కోరుకుంటూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు. జై దుర్గా భవానీ, జై జై భవానీ.